ఇన్ని చాక్లెట్స్ తీసుకున్నామంటే ఆల్మోస్ట్ మీరు గెస్ చేసే ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. మార్నింగే ఇంట్లో పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఎందుకంటే మాకు బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది అందుకని. ఇది సండే రోజు అండి. సండే రోజు మార్నింగ్ అయితే మా హస్బెండ్ వెళ్ళి ఇవి వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చారండి. అప్పుడప్పుడు నేను వెళ్తుంటాను కానీ ఈ వింటర్లో అయితే అస్సలు వెళ్ళట్లేదండి, ఫుల్ చలిగా ఉంటుంది. ఇదైతే వెల్లుల్లి అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇంట్లోనే ఫ్రెష్గా మిక్సీ పడతానండి. 15 డేస్కి ఒకసారి అలాగా చేసుకొని అయితే ఫ్రిడ్జ్లో పెడతానండి. ఇంతవరకైతే ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అసలు బయట కొనలేదండి. మా అమ్మ వాళ్ళైనా ఎవరైనా సరే మేమైతే ఇంట్లోనే చేసుకుంటామండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఎంత పెద్ద ఫంక్షన్స్, మ్యారేజెస్కి కానీ ముందుగానే అల్లం వెల్లుల్లి తెప్పించి అయితే ఒలిచి అయితే బయటే పట్టిస్తామండి. ఎప్పుడైతే కొనలేదండి. అయినా మన ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా. ఇంకా ఈసారి అయితే స్పెషల్ అండి, మా హస్బెండ్ అవకాడోస్ తెచ్చారు. ఎప్పుడూ అయితే తీసుకురాలేదు. మార్కెట్లో బాగున్నాయని, ఫ్రెష్గా కనిపించాయని అయితే తెచ్చారండి. ఈ అవకాడోస్ బయటకు వెళ్ళినప్పుడు చూడడమే కానీ ఎందుకో అండి ఎప్పుడూ అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. మేమైతే ఎప్పుడు కొనలేదు. మా హస్బెండ్కి మరి ఎందుకో కొనాలనిపించినట్టుంది, తీసుకొచ్చారు. ఇంకా సరే అని అయితే అన్నీ సర్దుతున్నాను. అలాగే ఇంకా వీటితో పాటు కివీ ఫ్రూట్స్, స్టార్ ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారండి. ఒక్కొక్కసారి మార్కెట్కి వెళ్తే వెజిటేబుల్స్ కంటే ఫ్రూట్స్కే రేట్ ఎక్కువ అవుతుందండి. సండే అంటే ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకు మాత్రం కొంచెం బద్ధకమేనండి. ఇంకెలాగో పిల్లలకు హాలిడే కాబట్టి కొంచెం లేట్‌గానే మెల్లిగా లేస్తాము. ఇంకా అలాగే మా పిల్లలు కూడా లేట్‌గానే లేస్తారు. పైగా ఈ వింటర్‌లో అయితే అస్సలు లేవాలనిపించట్లేదండి. మార్నింగ్ అయితే ఫుల్ ఫాగీగా ఉంటుంది వెదర్ అంతా. మాకసలు ఆపోజిట్‌లో ఉన్నవి కొండలు అలాంటివి అసలు ఏమీ కనిపించట్లేదండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండీ, ఇది బాస్కెట్. ఇదైతే కొంచెం ఆ పైనున్న సిల్వర్ కలర్ అనేదైతే పోతుందండి వాష్ చేస్తూ ఉంటే. అందుకే ఇంకా నేను దాన్నైతే ఎక్కువగా వాడట్లేదండి. ఇలా ఫ్రూట్స్ వేసుకొని జస్ట్ టిష్యూతో అలా తుడుచుకుంటే కొంచెం బాగుంటుందండి. వాష్ చేస్తే మాత్రం తొందరగా పెయింట్ అది పోయి పాడైపోతుందండి. ఈ గోల్డ్ కలర్ బాస్కెట్ కూడా అలానే అవుతుందండి. ఇదండి రీజను సండే రోజు ఎర్లీగా లేచి పనులు చేసుకొని రెడీ అవ్వడానికి మేము డీమార్ట్‌కి వెళ్ళామండి. మా పెద్దమ్మాయిది బర్త్‌డే వస్తుంది. ఇంకా అందుకే మా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాము. మా అమ్మాయికి నచ్చినవి చాక్లెట్స్ కానీ ఇంకేమైనా తీసుకోమని. ఇంకా ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీస్ అన్నీ అయితే తీసుకున్నామండి. ఇంకా ఎలాగూ ముందు సంక్రాంతి పండుగ కూడా వస్తుంది కదా! పిండి వంటలు అవి చేసుకోవడానికి ఇంకా ఇంట్లోకి కావాల్సిన వస్తువులైతే అన్నీ తీసుకున్నామండి. మోస్ట్‌లీ మేమిద్దరమే వెళ్తాము, మా ఇద్దరు అమ్మాయిలు స్కూల్‌కెళ్ళిన తర్వాత. ఇంకా మా అమ్మాయి అయితే ఈ డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసుకుందండి వాళ్ళ క్లాస్మేట్స్‌కి, క్లాస్‌లో వాళ్ళందరికీ ఇవ్వడానికి. ఇంకా మేమైతే యుద్ధం స్టార్ట్ చేశామండి. అదే అండి, సామాన్లు సర్దడము. ఇంకా తేవడం ఎంత పెద్ద పనో వాటిని అన్నిటిని సర్దడం కూడా అంతే పనండి. ఇంకెలాగో సంక్రాంతి పండుగ వస్తుంది కదా! ఈ డబ్బాలన్నీ అయితే ముందుగా వాష్ చేసి నీట్‌గా పెట్టేసామండి. పండగనే కాదండి, ఎప్పుడు ఇలా గ్రోసరీస్ తెచ్చే ముందు ఈ డబ్బాలన్నీ నీట్‌గా వాష్ చేసి పెడతాము. ఇంకా ఇవన్నీ తేగానే ఫాస్ట్‌గా అన్నీ కట్ చేసేసి వేటికవి డబ్బాలో వేయడమే అండి. ఇవన్నీ డబ్బాలో వేసి మళ్ళీ కొంచెం కొంచెంగా చిన్న డబ్బాలో వేసుకుంటానండి నేను, జార్‌లో వాటిల్లో. అవి అయిపోతుంటే మళ్ళీ ఈ పెద్ద డబ్బాలో నుండి తీసి చిన్న డబ్బాలో వేసుకుంటూ ఉంటానండి. ఇంకా ఇలాగే అన్నీ సర్దేసుకుంటానండి. ఓకే అండి మరి. బాయ్.